అయిపోయింది. ఈజీగా వచ్చేస్తుంది. పిదికపాలు పిదుక్కున్నట్ల దానికన్నా ఈజీగా వచ్చేస్తుంది మీకు. రెడ్ హ్యాండ్స్ కానీ వైట్ హ్యాండ్స్ కానీ అట్లా బెదిరి చీములకు అట్లా వస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే మీరు కొన్ని లవంగాలు వేసి పెట్టేసుకోండి. ఇట్లా జస్ట్ కొన్ని లవంగాలు వేసేస్తే అట్లీ అకస్మాత్ చీమలు వచ్చిండే సక్కులకు కూడా మీరు లవంగాలు వేస్తే విత్ ఇన్ నో టైం ఆ చీమలన్నీ వెళ్ళిపోతుంది. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అరేబియన్ పల్పీ గ్రేప్ జ్యూస్, బ్లాక్ గ్రేప్స్ విత్ సీడ్స్. ఓకే, చెప్పండి ఏం చేస్తూ ఉంటాం. సో ఇది 1/2 kg బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటాము. దానికి మనకి జ్యూస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు పెట్టుకుంటాం. దీనికి 12 గ్లాసెస్ నీళ్లు. అంటే ఇక్కడ బాయిల్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని హీట్ నీళ్ళు ఇంత బాయిల్ వస్తే చాలు, ఇంత వేడి అయితేనే దీంట్లోకి వేసుకొనేసేయండి ఈ గ్రేప్స్ ని. వాష్ చేసిన గ్రేప్స్ సీడ్లెస్ అయితే బెటర్, బట్ సీడ్స్ ఉండేది ఇది. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, సీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సీడ్లెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ ఓన్లీ, నాట్ వైట్ గ్రేప్స్. వైట్ గ్రేప్స్ ఎప్పుడైనా ట్రై చేసి చూద్దాం ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇది వేసిన తక్షణం ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయిన తక్షణం తీసేయాలి, జాస్తి సేపు పెట్టకూడదు, ఎక్కువసేపు. చూడండి ఇట్లా బాయిల్ అయ్యి ఆ పైనకి ఫ్లోట్ అయితేనే తీసేయాలి మీరు. కొన్ని ఫ్లోట్ అవుతుంది, లేదంటే ఇట్లా ఓపెన్ అప్ అవుతా ఉంది చూడండి. అన్ని ఇట్లా పొట్టు ఓపెన్ అవుతా ఉంది. ఓపెన్ అవుతా ఉన్నట్లే మనము తీసేసి ఏం చేయాలంటే పక్కలనే ఒక వెజిల్లో లేదా ఐస్ వాటర్ లేదంటే నార్మల్ కోల్డ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని దాంట్లోకి వేసేస్తాం. ఇంకా సో గ్రేప్స్ అన్ని తీసేసిన మట్టుకి ఈ వాటర్ని అట్లే పెట్టుకోవాలి. సో వీఆర్ రీయూజింగ్ దిస్ వాటర్. ఇదే వాటర్లోనే జ్యూస్ వేసేది తిరిగా. సో ఆ వాటర్నే చెల్లిపోయేద్దండి. ఈ వాటర్ అంతా మళ్ళీ అది ఐస్ వాటర్ అంతే, దాన్ని కూడా చెల్లేదండి, అది కూడా అట్లా యూజ్ అవుతుంది. ఓకే, ఇదన్నీ తీసేస్తాం. సో ఇప్పుడు అదే సపరేట్గా తీసేసుకున్నాము ఆ గ్రేప్స్ అన్నీను. సో ఇప్పుడు చూడండి ఇట్లా పల్ప్ సపరేట్గా గిన్నెలో వేసుకోండి. పొట్టు సపరేట్గా వేసుకోండి. సో ఇట్లా ఉండేదాన్ని సపరేట్గా నీట్గా వచ్చేస్తుంది. అదే కష్టమే లేదు, కష్టపడే అసలు వచ్చేస్తుంది పొట్టు. ఇట్లా చూడండి ఇప్పుడు ఆ పొట్టుని పల్ప్ని యాక్చువల్ ద్రాక్షని వేరు చేసేస్తాం ఇట్లా. సో ఆల్మోస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఈజీగా వచ్చేస్తుంది. పిదికపాలు పిదుక్కున్నట్ల దానికన్నా ఈజీగా వచ్చేస్తుంది మీకు. మీరేం కష్టపడాల్సిన అవసరంలే. జాస్తి పుండు ఉండేది తీసుకున్నదండి, జాస్తి కాయ ఉండేది తీసుకున్నదండి. మీడియంగా ఉంటే ఈజీగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇది పల్ప్, అది పీల్. సో అన్ని క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు పల్ప్ ఇది పీల్ పొట్టు. అవును. సో రెండును కావాలా, యాది పారేయద్దండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కావాలా పీలు కావాలా ఏమి పారేస్తా ఉండలే, మనం అట్లే పెట్టుకుంటాం. దీన్ని ఏం చేస్తాం చూస్తాం. ఇప్పుడు ఈ పల్ప్ని ఏం చేస్తాము, ఈ పల్ప్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతాము. ఈ పొట్టుని ఏం చేయాలో చూస్తాం. ఓకే, సో ఈ నీళ్ళని అట్లా పెట్టుకుంటాం, యాది చల్లిపోసలేదు అట్లా పెట్టుకుంటాం. సో ఇప్పుడు అదే ఫస్ట్ ఉడికించుకుంటాం కదా ఆ నీళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే ఈ పొట్టుని వేసేస్తూ ఉంటాం. ఓకే, ఎంటైర్ పొట్టుని వేసి తిరిగా బాయిల్ చేస్తూ ఉంటాం, తిరిగా ఉడికియాలి. కొంచెం ఒక ఎంతసేపు ఉడికేయాలి దీన్ని, బాగా బాయిల్ కావాలి. అవును, బాగా బాయిల్ కావాలి. ఒక 10-15 minutes అయినా ఉడకాల. బాయిల్ వచ్చినప్పుడు దీనికి షుగర్ వేస్తామా బెల్లం వేస్తామా?
షుగర్ అని వేయచ్చు, బెల్లం బెల్లం వేసుకోవచ్చు. మనం షుగర్ వేసుకుందాం. ఓకే. సో ఇది కొంచెం బాగా బాయిల్ కానీ ఇది ఏమిటికి అంటే ఇంకా ఒక థిక్నెస్ వచ్చేకి, ప్లస్ ఈ ఆ పల్పిల పొట్ల ఉంటుంది కదా, పొట్ల ఉండే గ్రేప్స్ను వచ్చేసేకి ఆ పొట్లో ఏం సారం ఉంటుందో అదంతా నీట్ గా వచ్చి కలిని అది జ్యూస్ గా మనకి రాని అని కొంచెం థిక్నెస్ వస్తుంది వాటర్లో. సో దీనికి మనం అప్పుడే కోల్డ్ వాటర్ పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇది గిన్నె చిన్నగా ఉంది కాబట్టి అట్లే పెట్టిండాను. తర్వాత ఇది చక్కెర అంతా యాడ్ చేసుకుందాం, దానికి కూడా సరిపడా చక్కెర యాడ్ చేసి తిరగాలంటే మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఇది బాగా బాయిల్ కానీ, సో ఇది ఇప్పుడు బాగా బాయిల్ అయింది, పొట్టేసింది ఇది చూడండి. ఆల్మోస్ట్ వైన్ కలర్ వస్తా ఉంది, అది గ్రేప్ వైన్ కలర్, వాటర్ కలర్. సో మేమేం చేసినామంటే 12 గ్లాసెస్ నీళ్ళు తీసుకోండి. దానికి ఒక గ్లాస్ కి 2 స్పూన్స్ ఎక్కట్లా ఒక 24 to 25 స్పూన్స్ వేసుకుంటా ఉన్నాం. ఎలాంటే గ్రేప్స్ లో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని తీసేదానికి 2 స్పూన్స్ లెక్కలో వేసుకుంటా ఉన్నాము. ఇంకొక టిప్ చెప్పేస్తాను మీకు. సో యూజువలీ చక్కెరలో ఎక్కువగా చక్కెర వేసి పెట్టుకున్నప్పుడు చక్కెర బాక్స్ లా దాంట్లో ఈ యాంట్స్ వస్తూ ఉంటుంది, రెడ్ యాంట్స్ కానీ చీమలు, రెడ్ యాంట్స్ కానీ వైట్ యాంట్స్ కానీ అట్లా బెదిరి చీమలకు అట్లా వస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే మీరు కొన్ని లవంగాలు వేసి పెట్టేసుకోండి. ఇట్లా జస్ట్ కొన్ని లవంగాలు వేసేస్తే అట్లీ అకస్మాత్ చీమలు వచ్చిండే చక్కెరలో కూడా మీరు లవంగాలు వేస్తే విత్ ఇన్ నో టైమ్ ఆ చీమలన్నీ వెళ్ళిపోతుంది. సో యూ కెన్ కీప్ యువర్ షుగర్ బాక్స్ సేఫ్ యూజింగ్ క్లౌవ్స్. లవంగాలు వేసుకోండి. సో దీనికి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. 10 లవంగాలు వేసుకోండి చక్కెరకి, ఎన్నైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 24 స్పూన్స్ వేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 24 స్పూన్స్ షుగర్ వేసిండాము. బాగా బాయిల్ కానీ అదంతా బాగా కరగాల. సో బాగా బాయిల్ చేయండి. ఆ థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు షుగర్ వేసిన థిక్నెస్ వస్తుంది కదా, మీకు ఆ జ్యూస్ కూడా థిక్నెస్ వస్తుంది. బాగా బాయిల్ కానీ ఇది. సో ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది షుగరు, పొట్టు అంతాను. చూడండి ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చేసింది పొట్టు, ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చేసింది ఈ పొట్టు. సో ఇప్పుడు మనం కావాలంటే దీన్ని స్ట్రెయినర్ లా యూజ్ చేసుకున్నా మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఈ ప్యాడల్ నుంచి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం, ప్లేట్లో పెట్టేసుకుంటాం, స్క్వీజ్ చేసుకుంటాం దీన్ని. యాక్చువల్లీ అంతా ఆయన ఎత్తిన మెట్టుకి ఆ పొట్టునంతా స్క్వీజ్ చేసుకుంటాం. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్స్ వేసుకోండి, లేకపోతే ఇట్లా బయటకు తీసేసుకోండి. క్వాంటిటీ జాస్తి ఉంది దానికోసం మేము ఇట్లా తీసుకుంటూ ఉంటాము. మీకు క్వాంటిటీ తక్కువ ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిందాము. దీన్ని తిరగా ఈ తీసిన పల్ప్ని ప్రెస్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని ఆ పొట్టుని సపరేట్గా పారేసేది. పొట్టుని స్క్వీజ్ చేసుకొని స్క్వీజ్ చేసిన నీళ్ళని తిరిగి దానికి వేసేసి ఆ పొట్టుని పెట్టుకుంటాం కదా, ఈ నీళ్లు కూడా దీనికి మిక్స్ చేసేసుకుంటాం. ఓకే. 12 గ్లాసెస్ అని చెప్తాం కదా, 12 గ్లాసెస్ చెప్తాం. దానికి ఆ నీళ్ళు ఉంది, ఇంకో కంటైనర్లోనే ఉంది. తర్వాత మేము తీసుకొని వేసేసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని స్క్వీజ్ చేసుకొని దానికి పోసుకొని ఇది పొట్టుని పారేస్తాం. సో ఇప్పుడు ఇది బాగా చల్లారింది. సో ఈ పల్పిని ఫ్రిడ్జ్ని ఇంకా తీసుకున్నాము. ఏం చేస్తాము, దీన్ని ఇప్పుడు దీనికి యాడ్ చేసుకున్నాం. ఓకే. ఫుల్ యాడ్ చేసుకునేయండి. యాడ్ చేసుకొని ఒక 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. మీరు 24 అవర్స్ మినిమం పెట్టుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. మ్యాక్సిమం మీరు ఒక అట్లీస్ట్ 1 వీక్ అయినా పెట్టుకోవచ్చు. డైలీ కొంచెం కొంచెం తాగొచ్చు. సో సమ్మర్ సీజన్, సో గ్రేప్ జ్యూస్ బాగుంటుంది తాగేకి, ఊరినంతా బాగుంటుంది సోక్ అయినంత. ఓకే. నౌ ఇట్స్ టైమ్ ఫర్ adding love. Adding love. Adding Okay. my love to it. I am also adding my love. Okay. Next So we'll step. give a mix. One mix. ఒక మిక్స్ ఇచ్చేస్తాము. చూడండి ఇట్లా వస్తుంది. ఓకే. మీరు సీడ్లెస్ అన్నా తీసుకోవచ్చు, సీడ్స్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఓకే. టైమ్ టు యాడ్ ప్రసాదం. అవర్ ట్రెడిషన్. సో కొంచెం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాము.
దాంట్లో కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. దాంతో ఇది జ్యూస్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. దాన్ని ఇంకా ఏమి దాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో టైమ్ టు టేస్ట్ అరేబియన్ పల్పీ గ్రేప్ జ్యూస్, సమ్మర్ డిలైట్, సమ్మర్ స్పెషల్. సో 18 hours ఫ్రిడ్జ్లో పెట్టిండాము అయినమిటికి. గ్రేప్స్ చూపించండి, కలర్ చూడండి, ఫుల్ వైన్ కలర్. అండ్ గ్రేప్స్. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వింగ్ గ్లాస్కి వేసుకుని విల్ టేస్ట్. సో మీరు ఎట్లా సర్వింగ్ గ్లాస్ ఫస్ట్ సిరప్ వేసేసుకోండి, ఒక ముక్కాలంత వేసుకోండి సిరప్. ఎలా అంటే ఇది బాల్స్ పడగానే అది ఇంకా పైనకి వస్తుంది. గ్రేప్స్ వేయాలా? సో ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకున్నాము. చూపించండి సర్వింగ్ గ్లాస్కి. చూడండి, గ్రేప్స్ ఇట్లా వేసుకొని కొంచెం గ్రేప్స్ ఉండాలా, సిరప్ కూడా ఉండాలి, జ్యూస్ ఉండాలి. ఓకే, ఇట్స్ టైమ్ టు టేస్ట్. పల్పీగా సూపర్గా ఉంది, సూపర్ టేస్ట్. ఇంకొంచెం థిక్ అయినట్టే బాగున్నాం. ఓకే, బట్ థిక్ అయింది అనుకుంటాను. ఇంకా సమ్మర్కి సూపర్ అయిన టేస్ట్, కోల్డ్గా బాగుంటుంది లైట్గా. సో ఓకే, మీరు ట్రై చేసుకొని తాగండి. ఇది ట్రై చేయండి ఇంట్లో. వెరీ వెరీ ఈజీ, బట్ ప్రాసెస్ చూస్తే లాంగ్ అని కనిపిస్తుంది, బట్ వెరీ ఈజీ. అంతో మీకు టైం తెలిసేలే. ఓకే, ఇప్పుడు ఇంట్లోనే వండుకొని తినండి. మీ పొట్టకి, ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರಂ, ಸಂತೋಷಕರಂ, ರುಚಿಕರಂ. ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ, ಜ್ಯೂಸ್ ಆಗಲಿ, ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಆಗಲಿ, ಊಟ ಆಗಲಿ, ಸೊ ಅದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತು ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ಸಂತೋಷಕರ ಮತ್ತು ರುಚಿಕರ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ట్రై చేసి ఎట్లుంది అని కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.